విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చినప్పుడు తిరుమల దర్శనం చేసుకోవాలంటే వాళ్ళకి పాస్పోర్ట్ చూపెడితే ఇదివరకు శీఘ్ర దర్శనం టికెట్లు ఇచ్చేవాళ్ళు. అయితే ఆ తర్వాత శ్రీవాణి టికెట్లు వచ్చాక అవి తీసుకోవడం జరుగుతూ వచ్చింది. అయితే శ్రీవాణి టికెట్ ఒక్కోటి 10,000 రూపాయలు. ఆ ఖర్చు తగ్గిస్తూ ఇప్పుడు బ్రేక్ దర్శనాల్లో 100 టికెట్లు ఎన్ఆర్ఐలకి అన్నటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అంటే ఈ 10,000 రూపాయలు కట్టక్కర్లేదు. ఒక్కొక్క ఎన్ఆర్ఐకి ఆటోమేటిక్గా 100 టికెట్లు వచ్చినప్పుడు ఒక్కొక్క ఎన్ఆర్ఐకి 4-5గురితో కలిపిన టోటల్గా 100 టికెట్ల అన్నటువంటి చూడాలి. 100 టికెట్లు అయ్యి ఉంటే కనుక ఓకే, 100 మందిని ఎలవ్ అన్నది. అలా కాకుండా 100 టికెట్లు అంటే 100 లెక్కకు వస్తే ఒక్కో దానికి కింద 6 ఎలవ్ చేస్తే కనుక వేరేగా ఉంటుంది. అప్పుడు 600 మంది దాకా దర్శనాలకు అవకాశం ఉంటుంది. చాలామంది ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చినప్పుడు తిరుమల దర్శనం చేసుకుని వెళ్ళాలనుకుంటారు. కానీ ఈ 2 రోజులు వెయిట్ చేసే ప్రాబ్లం ఉందని ఇదివరకు ఆ 10,000 రూపాయల టికెట్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేకుండా ఎన్ఆర్ఐలకు 100 మందికి అది కూడా ఏపీ ఎన్ఆర్టీఎస్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. తద్వారా ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తారన్నటువంటి పాయింట్ తీసుకొచ్చారు.